హాయ్ అండి. ఈరోజు మనం కామాక్షి అంబికా సమేత కైలాసనాథేశ్వర స్వామి వారి క్షేత్రం కైలాస కోనలో ఉన్నాము. ఇక్కడ కామాక్షి భవన్లో మేము విడిది చేశాము. శ్రీ బ్రహ్మశ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదములు. స్థల పురాణం ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి వివాహమునకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. పార్వతీ పరమేశ్వరులు వివాహానికి వచ్చారు. వారికి విడిదిగా కాకముక పర్వతం ఇచ్చారు. అందులో అఖండ బిల్వవనం, జలపాతం, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చూసి స్వామి కైలాసమును మురిపించేలా ఉన్నదని, తన తపోనిష్టకై పరమేశ్వరుడు తానే స్వయంగా లింగ ప్రతిష్టాపన చేశారు. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి వచ్చిన అగస్త్యముని కైలాస కోనలోని జలపాతంలో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు. అగస్త్యముని ఆధ్వర్యంలో పద్మావతి వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా కామాక్షిదేవి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కామాక్షి అంబికా సమేత కైలాసనాథేశ్వర స్వామిగా ఇక్కడ స్వామివారు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. అఖండ బిల్వవనాల మీదుగా వచ్చే ఈ కైలాసకోన జలపాతంలో స్నానమాచరించిన సకల ఆరోగ్య సమస్యలు పోతాయని ప్రతీతి. పద్మావతి అమ్మవారు కళ్యాణానికి వచ్చినప్పుడు అగస్త్య మహాముని శివపార్వతులకు ఇద్దరికి ఇక్కడ విడిదిల్లుగా ఇచ్చారనమాట. కైలాస్ కోన అనే శివపార్వతులు ఇద్దరు వచ్చినప్పుడు పైన కొండ మీద చూసినప్పుడు అఖండ బిల్వం వనంలా కనపడింది. దాన్ని చూసి ఈయన ఇంకా ప్రీతి చెందాడనమాట. ఆయనకి ఇది రెండవది కైలాసంలా కనిపించింది. ఎప్పుడు జలపాతం పడుతూనే ఉంటారు, నిరంతరం జలపాతం పడుతూ ఉంటుంది. అందువల్ల మనశ్శాంతిగా మనకి ఇక్కడ ఉంటుంది అనేసని ఆయన చేతుల మీదుగా మహాశివలింగాన్ని పెట్టుకున్నాం. తర్వాత కళ్యాణం అయిపోయినాక వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు విహారయాత్రకు వచ్చినప్పుడు ఆయన ఒక్కడే ఉంటే రుద్రభూమి ఉంటుందని చెప్పి అగస్త్య మహాముని ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారి చేతుల మీదుగా కామాక్షి దేవిని ప్రతిష్ఠించారు. పద్మావతి అమ్మవారు అదే నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవాయ నమః.
అగస్త్య మహాముని జపం చేసుకున్న స్థలం అది. ఆయన పాదుకులు ఇంకా అలానే ఉన్నాయి. వాళ్ళ శిష్యులు వచ్చి కాశీకి వెళ్ళినప్పుడు యోగలింగం ఒకటి, కాశీలింగం ఒకటి. కాశీలింగం ప్రతి ఒక్కరు తాకచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. యోగలింగం మాత్రం తాగేదానికి లేదు కాబట్టి అది లోపల.